a1 is equivalent to 1. an plus 1 is equivalent to 2an plus 5. 2an plus 5. నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది క్లాస్. ఏమన్నాను సార్? సింప్లిఫై ద క్వశ్చన్. క్వశ్చన్ని చూసి భయపడకండి. సింప్లిఫై ది క్వశ్చన్ని చూసి భయపడకండి. రైట్? కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఉంటే దాన్ని ఎంత ఈజీగా మనకు అర్థమయ్యే భాషలో మనం అర్థం చేసుకుంటే చాలు. a1 అనేది ఒకటి ఇచ్చాడు, ఒక సీక్వెన్స్ ఫామ్ ఇచ్చాడు. an plus 1 is equivalent to 2an plus 5 ఇచ్చాడు. an plus 1 is equivalent to 2an plus 5 ఇచ్చాడు. రైట్? నాకేం కావాలన్నాడు? a100 కావాలన్నాడు. a100 కావాలన్నాడు. ఆప్షన్లు ఏమేమి ఉన్నాయి? 5 into 2 power 99 minus 6, 5 into 2 power 99 plus 6, 6 into 2 power 99 plus 5, 6 into 2 power 99 minus 5. ఇదే కదా సార్ ఆప్షన్లు. నౌ ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు? a100 ఇచ్చాడు. ఆప్షన్లో పవర్ 2 ఎన్ని ఉన్నాయి? 99 ఉన్నాయి. 99 అనేది 100కి ఒకటి తక్కువ, ఇది 100కి ఒకటి తక్కువ. 100 బదులు నేను 2 పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం. a2 పెట్టుకుంటే ఏమవుతుంది? 2 ఎప్పుడు వస్తుంది? n ఈక్వలెంట్ టు 1 పెట్టుకుంటున్నా. a1 plus 1 a2 is equivalent to 2 plus 2 into a1 plus 5. a1 వాల్యూ ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. 2 plus 5 ఎంత? 7. ఆన్సర్లో 99 బదులు 1 పెట్టుకుంటే ఎక్కడ నాకు 7 వస్తే అదే ఆన్సర్. 5 into 2 10 minus 6 4 కాదు. 5 into 2 10 plus 6 16 కాదు. 6 into 2 12 plus 5 17 కాదు. 6 into 2 12 minus 5 7. 12 minus 5 7. నేనేమన్నాను సార్? ఎంత పెద్ద క్వశ్చన్ ఉన్నా సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై చేసుకుంటే క్వశ్చన్ చూస్తే మనకు ఐడియా వస్తుంది. 100 మనకు కావాలి, ఆన్సర్లో అన్ని పవర్ 99లు ఉన్నాయి. అదే మనకు a3 కావాలనుకోండి, 5 into 2 square minus 6, 5 into 2 square plus 6, 6 into 2 square plus 5, 6 into 2 square minus 5. ఏ క్వశ్చన్ని కూడా మనము ఆన్సర్ చెప్పేయడానికి స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయకుండా రూట్ కాజ్ అనాలిసిస్ తోటి సాల్వ్ చేసే ప్రయత్నము చేస్తున్నాము. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. ఇటువంటి క్లాసులు మీరు ఎన్ని ఎక్కువ వింటే మీకంత క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది సార్. లేకుంటే మీరు ట్రెడిషనల్ మెథడ్లోకే అలవాటు పడతారు. I hope the idea it is very much clear to you. Right? నేను చాలా ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్స్ నుంచి చాలా రకాల వీడియోస్ మీకు పెడుతున్నాను. సో దట్ పేపర్ కష్టం కాదు, మీకు అది కష్టం అని అనుకుంటున్నారు. రైట్? మీకు ఒక్కసారి మీరు కరెక్ట్గా చదివి ఒక 1200 నుంచి 1500 కాన్సెప్ట్ల మీద మీకు ఐడియా వస్తే ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా ఈజీ. అర్థమైంది కదా సార్? 2 యాంగిల్లోనూ చూద్దాం. 2 యాంగిల్స్ ఎందుకు వచ్చిందంటే నాకు ఇచ్చిన నంబర్ 12 సార్. 12 యొక్క డిజిటల్ సమ్ మొత్తం ఎంత? 1 + 2 3. ఎందుకు 2 యాంగిల్స్ వచ్చిందంటే మెథడ్ 1 నాకు టక్కున ఐడెంటిఫై నేనేం చేశానంటే ఇక్కడ చూడండి సార్. మెథడ్ 1 సార్ ఇక్కడ చూడండి. రైట్? ఎక్స్ అనేది 12 డిజిటల్ సమ్ ఎంత? 1 + 2 3. దీన్ని ఎక్స్ స్క్వేర్ చేశాను అనుకోండి, స్క్వేర్ ఎంత? 9. దీన్ని ఎక్స్ క్యూబ్ చేసామనుకోండి, రైట్? 3 క్యూబ్ డిజిటల్ సమ్ ఎంత? 9. రైట్? నా ఇక్కడ చూస్తే ఇది 12 3 క్యూబ్ ఇది 9 డిజిటల్ సమ్, 3 స్క్వేర్ ఇది 9 డిజిటల్ సమ్, ఇది కూడా 9 ఇది కూడా 9, 3 into 3 ఇది కూడా 9 ఇది కూడా 9. నా ఇక్కడ మీరు చూస్తే గనక రైట్ 3 3s are 9, ఇది కూడా 3 3s are 3 into anything 9, ఇది కూడా 4 into anything 9. మిగిలింది ఏంటి సార్? మిగిలింది ఏంటి ఇక్కడ? రైట్? ఎక్స్ పవర్ 4. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఎక్స్ పవర్ 4. నవ్వు ఇక్కడ పర్ఫెక్ట్గా వినండి. ఇది మెథడ్ 1. మనము ఫస్ట్ అది, దాని తర్వాత మళ్ళీ వస్తాను. మెథడ్ 2 మనం ప్రీవియస్ చేసిన లాజిక్ ఒకసారి ఇక్కడ చూడండి సార్.
మెథడ్ 2. మెథడ్ 1 జస్ట్ ఒక ఐడియా ఇచ్చాను, మళ్ళీ మెథడ్ 1 దగ్గరికి వస్తాను. మెథడ్ 2 ఎక్స్ పవర్ 4 మైనస్ 13x క్యూబ్ ప్లస్ 13x స్క్వేర్ మైనస్ 12x. సార్ మీరు చెప్పిన లాజిక్ ప్రకారము ఇది 13 తోటి డివైడ్ అవుతుంది, ఇది 13 తోటి డివైడ్ అవుతుంది. మిగిలింది ఏంటి సార్? ఎక్స్ పవర్ 4 మైనస్ 12x. దీన్ని నేను దేంతో డివైడ్ చేస్తున్నాను? 13 తోటి డివైడ్ చేస్తున్నాను. ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాను? ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాను సార్? ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? 12. 12 పవర్ 4 మైనస్ 12 ఇంటూ 12 డివైడెడ్ బై 13. 13 ఒకట్ల 13 మైనస్ 1 పవర్ ఈవెన్ 1. 13 1s are 13 minus 1. 13 1s are 13 minus 1. 1 minus 1, it is 0. 1 minus 1, it is 0. I hope the idea it is clear. X 13 1s are 13. ఇదేమో minus 1 power 4 అంటే ఇది 1. 12 13 ఒకట్ల 13, ఇది -1, ఇది -1, మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. ఇదేమో 1 వచ్చింది, ఇదేమో 1 వచ్చింది. 1 మైనస్ 1 ఎంత? 0 వచ్చింది. అంటే ఆన్సర్ ఖచ్చితంగా 13 మల్టిపుల్ అయి ఉండాలి. ఆన్సర్ ఖచ్చితంగా 13 మల్టిపుల్ అయి ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇక్కడ కూడా ఇది 9 డిజిటల్ సమ్, ఇది 9 డిజిటల్ సమ్, ఇది 9 డిజిటల్ సమ్. 1 + 2 3. 3 పవర్ 4 ఎంత? 81. 81 అంటే 9 మల్టిపుల్. ఆన్సర్ ఖచ్చితంగా 9 తోటి డివైడ్ అయి ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఎంత? 0. ఆర్ యూ ఆల్ విత్ మీ? మెథడ్ 1 నుంచి అయినా అదే ఆన్సర్ వస్తుంది, మెథడ్ 2 నుంచి అయినా అదే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 0. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 0.